ఫ్రెండ్స్, ఒంటరి మహిళ తల్లి తన చిన్న కొడుకును తొలిసారి విమానంలో తీసుకెళ్లిన రోజు. ఫ్లైట్ లో అనుకోకుండా ఆమెకు ఒక ధనవంతుడైన వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ మనిషికి పిల్లలంటే చాలా ఇష్టం. అతను ఆ చిన్నోడికి మ్యూజిక్ వినిపించనిచ్చాడు. ఫ్లైట్ అటెండెంట్ ని పిలిచి పాలు కూడా తయారు చేయమంటాడు. కొద్దిసేపటికి లీజా ఒంటరి తల్లి అని తెలిసిన తరువాత ఆ మనిషి జాక్ మనసులో ఒక వింత ఐడియా వస్తుంది. విమానంలో దిగగానే లీజా, నువ్వు 6 నెలలు నా భార్యలా నటిస్తావా అని అడుగుతాడు. దానికి కారణమేమిటంటే జాక్ తల్లిదండ్రులు రోజూ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంటారు. ఆ ఒత్తిడికి అతనికి ఇంకో దారి కనిపించదు. ముందు నిల్చున్న అజ్ఞాత వ్యక్తి మాటలు విని లీజా మొదట్లో గడిగా నో చెప్పాలని అనుకుంటుంది. కానీ అదే సమయంలో ఆమె కొడుకు మమ్మీ అని ముద్దుగా పిలుస్తాడు. ఆ శబ్దం వింటూనే లీజా మనసు కరిగిపోతుంది. చివరికి జాక్ ప్రతిపాదనకు ఒప్పుకుంటుంది. జాక్ ఇంటికి వెళ్లిన తర్వాత లీజా షాక్ అయిపోతుంది. ఇల్లు అంతా మహా వైభవంగా ఉంటుంది. వాష్ బేసిన్ కూడా బంగారంతో చేసినట్టు కనిపించింది. లీజా రావడం జాక్ కుటుంబానికి అంతగా నచ్చదు. వాళ్లకు ముందే ఇంకొక పెళ్లి సంబంధం వచ్చి ఉంటుంది. కానీ జాక్ ఇప్పటికే పెళ్లి చేసుకుని పిల్లతో ఉన్నాడని చూసి ఇక అంగీకరించాల్సి వస్తుంది. ఆ రాత్రే లీజా కొడుకు అకస్మాత్తుగా జ్వరంతో బాధపడ్డాడు. లీజా చాలా టెన్షన్ పడిపోతుంది. దాదాపు లీజాను ఇష్టపడని ఆ అమ్మమ్మ కూడా వెంటనే వచ్చి పిల్లాడు పరిస్థితి చూస్తుంది. జ్వరం తగ్గగానే డాక్టర్ని పిలిపించమని ఆదేశించింది. డాక్టర్ చికిత్స తర్వాత పిల్లాడు నిశ్శబ్దంగా నిద్రపోతాడు. అప్పటికి లీజా గుండెకి కాస్త ఊరట కలుగుతుంది. అదే సమయంలో జాక్ పక్కన నిలబడి నవ్వాడు. ఇప్పుడే లీజా అమ్మమ్మ పిల్ల కోసం ఎలా పోటీ పడ్డారో గుర్తొచ్చి అతనికి చాలా సరదాగా అనిపించింది. తర్వాత జాక్ లీజాతో చెప్తుంటాడు, అమ్మమ్మ కాస్త గట్టిగానే కనిపిస్తారు గాని పిల్లలంటే ప్రాణమిస్తారు. కొన్ని రోజుల్లోనే జాక్ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ లీజా కొడుకును ఎంతో ప్రేమించటం మొదలుపెట్టారు. రోజంతా పిల్లాడ్నే చేతుల్లో పెట్టుకుని కింద పెట్టేవాళ్లే కాదు, ఇంకా పిల్లాడికి పేరు పెట్టాలని ఇంట్లో పెద్ద చర్చ మొదలవుతుంది. అదే సమయంలో లీజా నిద్రలేచేసరికి ఒక్కసారిగా చూసేసరికి తన కొడుకు కనిపించలేదు. భయంతో జాక్ ను ఊపిలేపి కిందకి పరిగెత్తుతుంది. అక్కడ చూసేసరికి జాక్ చెల్లెలి చేతుల్లో ఆడుకుంటూ నవ్వుతూ ఉంటాడు. ఆ ఆనందంలో లీజా గట్టిగా తన కొడుకు పేరు పిలుస్తుంది. కానీ ఆమెకు తెలియదు, ఆ పేరు విన్న క్షణంలో మొత్తం కుటుంబం ఒక్కసారిగా షాక్ అయి స్థిరంగా నిలిచిపోతుందని.